మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపీ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. బాగున్నారా సార్? సూపర్ సార్, మీ ఏజ్కి మీరు ఇంత హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. అసలు మోకాల నొప్పులు లేవు, అదేవిధంగా వైట్ హెయిర్ లేవు, ఏమీ లేదు. కానీ చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి. దానికి ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి సార్ అన్నప్పుడు మన ఫుడ్తోనే ఏ విధంగా మార్చుకోవచ్చు, అదేవిధంగా మన ఒంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు అన్నప్పుడు మీరు మెంతులు ఉంటే చాలా నవీన్ అన్నారు. అసలు ఈ మెంతులకి మోకాల నొప్పులకి సంబంధం ఏంటి? మెంతులతో మోకాల నొప్పుల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు? అసలు ఇవి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? రావడానికి ప్రధాన కారణం అంటే 3 విషయాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వెయిట్. మన బాడీ అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. సింపుల్. ఇప్పుడు మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో ఒక 2 పేర్స్ డ్రెస్సులు పడతాయి అనుకుందాం. ఆ 2 పేర్లు మీరు పెడితే హ్యాపీగా బ్యాగ్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. ఆ 2 పేర్ల ప్లేస్లో మీరు 4 పేర్స్ పెట్టారనుకోండి, బ్యాగ్ టేర్ అయిపోతుంది. అవునా? ఆ వెయిట్ మీరు మోయలేరు, ఆ హ్యాండిల్ ఆ వెయిట్ని మోయలేదు. సో సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అవర్ బాడీ అండి. ఒక అపార్ట్మెంట్కి ఫౌండేషన్లో ఎంత ఇంపార్టెంటో, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే రైట్, అపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అలాగే మన బాడీలో మన నీ జాయింట్స్ రైట్. సో దానికి ఐడియల్ వెయిట్ని మనం ఇప్పుడు ఇస్తుండాలి. వెయిట్ అనేది ఓవర్లోడ్ అవ్వకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 అవర్స్ కంటిన్యూ మాట్లాడలేదు అనుకోండి, లేదా మనం పొద్దున్న లేవగానే మన నోరు అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు. మీకు ఎవరైనా కాల్ చేసినా కూడా ఐడెంటిఫై చేస్తారు, ఏంటంటే నవీన్ గారు ఇప్పుడే నిద్ర లేచారని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఆ వాయిస్ అనేది మారిపోతుంది మూమెంట్ లేకపోవడంలో. సో సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అవర్ నీ జాయింట్స్. ఖచ్చితంగా మూమెంట్ అనేది ఉండాలి. సో ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మిత్ ఏంటంటే, నాకు ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంది, నాకు ఆల్రెడీ నీ జాయింట్ పెయిన్స్ వచ్చేసాయి, ఇంకా నేను ఎక్కడ మూవ్ అవ్వకూడదు అని ఒక మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆ చైర్కి, ఆ సోఫాకి వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. దానివల్ల ఆ పెయిన్ అగ్రివేట్ అవుతుంది, ఎందుకంటే మూమెంట్ లేకపోవడం వల్ల రైట్. అంటే మూమెంట్ కంటిన్యూషన్లో ఉంటే అక్కడ ఆ జాయింట్లో సైనోవియల్ జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు ఏ ఏజ్లో ఉన్నా, ఏ వెయిట్లో ఉన్నా మూమెంట్ అనేది కంపల్సరీ. మీరు ఎక్కడ కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, చైర్లో కూర్చున్నా, ఈవెన్ బెడ్ మీద ఉన్నా కూడా మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సో చిన్న చిన్న మూమెంట్స్ ఆల్రెడీ మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాము. ఆ మూమెంట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దాని ద్వారా ఏంటంటే సింపుల్, ఇప్పుడు మన ఒక 4-5 మంత్స్ ఒక వెహికల్ వాడలేదు అనుకోండి, మనం వెహికల్ మీరు మూవ్ చేయలేరు, ఎక్కడెక్కడ జాయింట్స్ అన్నీ కూడా జామ్ అయిపోయి ఉంటాయి. సో సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అవర్ నీ జాయింట్ అనమాట రైట్. తర్వాత సో మూమెంట్ ఒకటి, వెయిట్. తర్వాత వచ్చేసి మన ఫుడ్లో రైట్ కాల్షియం, ఫాస్ఫేట్ రైట్, ఇవి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. దాంతోపాటు పొటాషియం. వీరి వల్ల ఆ బోన్ మ్యారో ప్లస్ బోన్ అనేది హెల్తీగా డెవలప్ అవుతూ ఉంటుంది రైట్. నాకు అది నచ్చదు, నేను ఇది తినను, నాకు లీఫీ వెజిటబుల్స్ నచ్చదు, నేను తినను, పాలు తాగను, ఇలా అనుకుంటే మీ బాడీకి ఎక్కడి నుంచి అందుతుంది? పాలల్లో ఏది బెస్ట్, ఆవు పాల లేదంటే గేదె పాల? ఈ రెండింటికంటే కూడా, అంటే మీకు ఒకవేళ నాటు ఆవు పాలు దొరికితే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం చూపించాం. ఇంకా బెస్ట్ అంటే మన నువ్వుల పాలు. నువ్వులు మంచి కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి నువ్వుల పాలు చాలా మంచిది అనమాట. ఓకే. సో అది ఏదైనా కూడా ఆ కాల్షియం అందుతూ ఉండాలి బాడీకి. ఓకే. ఇప్పుడు మెంతులతో ఏ విధంగా మనం ఈ మోకాల నొప్పులు తగ్గించట్టు, దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? కెమికల్. సో బేసికల్గా ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అనమాట రైట్. సో చాలా మంచిది. అంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, మన వ్యూవర్స్కి ఏం చెప్తున్నాం అంటే, మీరు మీ మెడికల్ ట్రీట్మెంట్ కొరకు మీ గడప దాటాల్సిన పని లేదు. మీ కిచెనే మీ మెడికల్ షాప్, మీ ఇల్లే మీ హాస్పిటల్ రైట్. పోపుల డబ్బులో విరివిగా మనకు మెంతులు దొరుకుతాయి. సో ఈ మెంతులు మీరు ఏం చేస్తారంటే, నైట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దాంట్లో సోక్ చేసేయండి రైట్. సోక్ చేసి పొద్దున్న లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఆ వాటర్ తాగేసి రైట్, ఈ మెంతులు ఏవైతున్నాయో అవి తినేసేయండి. ఓకే రైట్. 100% మీకు నచ్చదు, నో డౌట్. ఇప్పుడు మీరు వేసుకునే మెడిసిన్ ఏదైతే పిల్లు ఉంటుందో అది చేదుగా ఉంటుంది, అయినా వేసుకుంటారు కదా, అలాగే అనుకొని వేసేసుకోండి. నమిలేయాలండి లేదంటే నమిలేస్తుంది, ఏం కాదు. ఒక 1-2 డేస్ ప్రాబ్లం అవుతుంది, తర్వాత అలవాటు పడిపోతుంది రైట్. సో అలా ఒక 30 డేస్ రెగ్యులర్గా చేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అంటే పెయిన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్ఫ్లమేషన్.
సెకండ్ ఏంటంటే ఆ జాయింట్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, రైట్? అంటే మనం తీసుకునే ఫుడ్లో సాల్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సాల్ట్ అంతా వెళ్ళి ఆ జాయింట్స్లో డిపాజిట్ అవుతుంది. అది డిపాజిట్ అవ్వడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. అక్కడ నుంచి మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో ఈ మెంతులు ఎప్పుడైతే మనం తినేస్తామో అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ ప్రాపర్టీ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందో ఆక్సిజన్ సప్లై కూడా పెరుగుతుంది, రైట్? సో దీంతో పాటుగా మనం చెప్పినట్టుగా, రైట్, మీరు ఒక పూట, రైట్, అంటే 3 మీల్స్లో ఏదో ఒక మీల్ రా ఫుడ్ తీసుకోండి. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రా ఫుడ్లో నేను జామకాయ తినమని చెప్పాను అనుకోండి, రైట్, జామకాయ తినమని చెప్పాడు సార్ అని చెప్పి మళ్ళీ మీరు ఒక ప్లేట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి దాన్ని మంచిగా సాక్ చేసి మళ్ళీ తిన్నారనుకోండి, మళ్ళీ స్టోరీ అంతా మొదటికి వస్తుంది. ఇక్కడ మనం రా ఫుడ్ తినడంలో ఉద్దేశం ఏంటి, సాల్ట్ అవాయిడ్ చేయాలని. అంటే మీరు సాల్ట్ ఇంటేక్ని మీరు తగ్గిస్తే ఆ డిపాజిషన్ అంటే నీ జాయింట్లో ఆ సాల్ట్ డిపాజిషన్, ఒకవేళ ఏదైనా పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఇట్లా బ్లాక్ సాల్ట్ కానీ ఉంటాయి కదా, అవి ఏమైనా వాడచ్చా? అది మీరు మామూలు రెగ్యులర్ మీల్లో తీసుకోండి. అంటే మధ్యాహ్నము మార్నింగ్ ఎట్లా బ్రేక్ఫాస్ట్ తింటారో దాంట్లో తీసేసుకోండి. ఈవినింగ్ కంప్లీట్గా 0 సాల్ట్, కంప్లీట్గా 0 సాల్ట్ మొత్తం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకు సార్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు సాల్ట్ కానీ పులుపు కానీ తినకూడదని అంటారు? అంటే ఏమవుతుందంటే ఆ జాయింట్లో ఈ సాల్ట్ వెళ్ళి డిపాజిట్ అవ్వడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంటరప్ట్ అవుతుంది. ఓకే, సోడియం ఇంటరప్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంటరప్ట్ అయిపోవడం వల్ల ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఒక మీల్ అయితే మార్నింగ్గా ఈవినింగ్గా మీ షెడ్యూల్ని బట్టి ఏదో ఒకటి చూసుకొని రా ఫుడ్ తీసుకోండి, కంప్లీట్ 0 సాల్ట్. మిగతాది మామూలుగా తీసేసుకోండి. తర్వాత ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించండి. అది వెయిట్ పెరగడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఇలా హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఒకవేళ మీకు ఇంకా కావాలంటే మనం థెరపీస్ కూడా ఎట్లా మౌంట్ శంబాల ఆశ్రమంలో మామూలుగా మీరు ఈ నీ పెయిన్ కి సంబంధించి ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఈ థెరపీస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎట్లా ఉంది సార్ రిజల్ట్? చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అక్కడ ఏం చేస్తారంటే మామూలుగా థెరపీ అంటే 3 days మనం ఇన్ హౌస్లో వాళ్ళని ఉంచుకుంటాం అనమాట. అంటే మోస్ట్లీ మంత్లో లాస్ట్ ఫ్రైడే సాటర్డే సండే ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ మనం అక్కడ ఇన్ హౌస్లో ఉంచుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, మనం జానుబస్తీ చేయడము, ఆయిల్ థెరపీస్, మసాజ్ చేయడము, మూమెంట్స్ చేయించడము, ప్లస్ మడ్ బాత్ చేయిస్తూ ఉంటాము, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేయిస్తుంటాము, తర్వాత డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ చేయిస్తుంటాము. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3 daysలో వాళ్ళకు మనం ఒక యోగిక్ డైట్ ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో తిననటువంటి డైట్, రైట్? ఇంకా ఏంటంటే మనకు ఒక పెద్ద గోశాల ఉంది, రైట్? ఎవ్రీడే 1 hour వాళ్ళు ఆవులతో స్పెండ్ చేయాలి అక్కడ. సో దాని ద్వారా వాళ్ళకు స్ట్రెస్ తగ్గిపోతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, ప్లస్ మడ్ బాత్ చేయిస్తుంటాం. సమ్మర్లో బాడీ టెంపరేచర్ అంతా కూల్ అయిపోతుంది అనమాట. ఇలాంటి థెరపీస్ అన్నీ కూడా మనం ఆ 3 days ఇన్ హౌస్లో, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఒక 12 థెరపీస్ ఉంటాయి. వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళు ఏది చేయగలుగుతారని దాన్ని బట్టి ఈవెన్ మనం మ్యూజిక్ థెరపీ కూడా చేయిస్తుంటాం అనమాట. మ్యూజిక్ థెరపీ దేనికి సార్? ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గడానికి. మొత్తం మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు కంప్లీట్గా ఈ వరల్డ్ని మర్చిపోతారనమాట. ఓకే, ఓం ప్రకాష్ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు, నీ పెయిన్ గురించి కావచ్చు, వెయిట్ లాస్ గురించి కావచ్చు. సో చాలా థెరపీసే ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.